వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి చర్చ, రాజకీయ పార్టీలు అలర్ట్ కావాల్సినటువంటి అంశం. మరోవైపు ఇప్పటికే అందరూ కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యి ఇప్పటికే బూత్ లెవెల్ సంబంధించినటువంటి ఏజెంట్ల మీటింగ్ పెట్టుకుంటూ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నటువంటి నేపథ్యం నియోజకవర్గాల వారీగా. మరోవైపు బీఎల్ఎస్ అలా అప్రమత్తంగా ఎవరెవరు ఓట్లు ఉంచాలి, ఎవరెవరు ఓట్లు తీసేయాలనే అంశం మీద కొంత రాజకీయ పార్టీలు అవగాహన కల్పిస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అవుతుంది రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీగా, అట్లాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఎస్ఐఆర్ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నటువంటి బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. ఒకటి, ఇదే ఎస్ఆర్ మీద మమతా బెనర్జీ ఒక పోరాటం చేస్తోంది, అఖిలేష్ యాదవ్ పోరాటం చేస్తున్నారు, రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ కూడా ఆయన నినాదాలు చేస్తున్నాడు. సో ఈ అన్నిటి వ్యవహారంలో సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలో ఎస్ఐఆర్ని టేకప్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఓటర్ లిస్టు ఫైనల్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, అట్లాగే కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా మిగిలిపోయినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా అక్టోబర్ తర్వాత మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎస్ఆర్ ప్రక్రియ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఇప్పుడు ఓటర్ ఐడి కార్డుల కోసం ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అవ్వబోతుందో అది ఖచ్చితంగా మరి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఎస్ఐఆర్ అంటున్నారు, కానీ ఈ ఎస్ఐఆర్లో లాభ నష్టాలు ఏంటి, మరి బీహార్లో, బెంగాల్లో ఏం జరిగింది, ఇందులో బీజేపీ దీన్ని ఏ విధంగా అస్త్రంగా వాడుకుంది అనేది కీలకమైనటువంటి రిపోర్ట్ ఉంది. అట్లాగే కొంత ప్రజెంటేషన్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ లిస్టు పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశం ఉంటుంది. వై ఈజ్ ఎస్ఐఆర్ ఇంపార్టెంట్ టుడే? ఇవాళ ఎందుకు ఎస్ఐఆర్ ఇంపార్టెంట్ అని కనుక మనం చూస్తే, ఇండియాస్ ఓటర్ బేస్ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్ డ్యూ టు అర్బనైజేషన్, జాబ్ రిలేటెడ్ మైగ్రేషన్, యూత్ పాపులేషన్ గ్రోత్. అంటే వలస పెరిగినాయి ఇండియాలో. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, అట్లాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్కి ఉద్యోగరీత్యా చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి అర్బన్ ప్రాంతాలకి మారిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే అర్బనైజేషన్ కూడా పెరిగింది. ఇక్కడ రెంటల్స్కి ఉన్నటువంటి ఓట్స్ ఉంటాయి. ఒక రెంట్ ఇంట్లో గతంలో ఎప్పుడో మనం ఓట్ ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఒక మూడు ఓట్లు మూడు రెంటల్ ప్లేసెస్లో ఉంటాయి. అట్లాగే మనం ఊర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాగే అర్బన్కి వచ్చిన తర్వాత అర్బన్లో ఓటు రాయించుకున్నటువంటి ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి అట్లాగే యూత్ పాపులేషన్ అంటే కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్నటువంటి సంఖ్య కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వితౌట్ ఎస్ఐఆర్ మిలియన్స్ కుడ్ బి రాంగ్లీ ఎక్స్క్లూడెడ్ ఆర్ ఫాల్స్లీ ఇంక్లూడెడ్. తప్పుగా ఇంక్లూడ్ అయి ఉండొచ్చు, లేదు కొంత తప్పుగా ఎక్స్క్లూడ్ కూడా అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకుని ఖచ్చితంగా ఎస్ఐఆర్ చాలా ఫెయిర్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది, ట్రాన్స్పరెంట్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే బీహార్, వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్లో చాలా వరకు బీజేపీ ఎలక్షన్ కమిషన్ మరీ ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా బెనిఫిట్స్ ఆఫ్ ఎస్ఐఆర్ చూద్దాం. నిజంగా ఎస్ఐఆర్ అయితే కరెక్ట్గా చేస్తే, అక్యురేట్గా, ట్రాన్స్పరెంట్గా, వీళ్ళు చెప్పినట్టుగా ఫెయిర్, ఇంక్లూజివ్, అక్యురేట్, ట్రాన్స్పరెంట్, సెక్యూర్గా చేస్తే ఖచ్చితంగా ఓటర్ ఐడెంటిటీ, మన ఓటు హక్కు చాలా కీలకం కాబట్టి ప్రజాస్వామ్యంలో అది ఎస్ఐఆర్ చాలా కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. లేదు ఇవాళ కాకపోతే ఇప్పుడు ఇది కూడా చూసుకోవాలి. ఎందుకు ఈసారి ఇప్పుడు ఎస్ఐఆర్ అవసరం ఈ టైంలో అంటే, ఓవర్ టైమ్ ఓటర్ లిస్ట్స్ కెన్ బి బికమ్ ఇన్కరెక్ట్ డ్యూ టు పీపుల్ షిఫ్టింగ్ హోమ్స్, మైగ్రేషన్, చనిపోయినటువంటి డెత్స్, న్యూ ఓటర్స్ టర్నింగ్ 18 ఇవన్నీ కారణాల చేత కొంత ఓటర్ లిస్ట్ ఎప్పటికప్పుడు రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు స్పెషల్ రివిజన్ ఎప్పుడో మనం ఏళ్ల క్రితం జరిగినటువంటి రివిజన్ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ చాలా రాష్ట్రాల్లో టేకప్ చేస్తుంది ఈసీ. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం, రిపోర్ట్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ అట్లాగే నిజాలు, దీనికి సంబంధించి మన దగ్గర ఒక ఎస్ఐఎస్ గ్రూప్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది. అయితే ఎస్ఐఆర్ అంటే ఓటర్ లిస్ట్లో చనిపోయినటువంటి వారు, డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ పేర్లు తొలగించడం అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇలా అనుకోవడం సహజం. ఈ విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు జరిగితే ఈ ఎస్ఐఆర్ విధానాన్ని చాలా మంచిది, నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంది అని అనుకుందాం. కానీ ఎస్ఐఆర్ ఆ విధంగా జరుగుతోందా లేదా అన్నదే ప్రతి ఒక్క ఓటర్ మనసులో ఉన్నటువంటి ఆవేదన. ఎస్ఐఆర్లో భాగంగా అర్హత ఉన్నటువంటి ఓటర్స్ని ఓటర్స్ లిస్ట్ నుండి పేర్లు తొలగించడం అంటే ఆ దేశ పౌరులు కాదని చెప్పడం, పౌరసత్వాన్ని రద్దు చేయడంతో కూడా సమానం. సో ఇప్పుడు ఇక్కడ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆయన మాట్లాడి, హైదరాబాద్లో ఉన్నటువంటి రోహింగ్యా ఓట్లు తీసేయొద్దా, ఎందుకు తెలంగాణలో ఎస్ఐఆర్ వివాదాస్పదం చేస్తున్నారు, ఎస్ఐఆర్ అనేది చాలా అవసరమైనటువంటి ప్రాసెస్ ఇప్పుడున్నటువంటి నేపథ్యం, అది చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, సర్టిఫికేట్ ఇచ్చారు. కాకపోతే అనుమానాలు ఏంటంటే ఎన్ఆర్సీ, సిఏఏలో చేయలేనివి ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ద్వారా చేస్తున్నట్లుగా గతంలో జరిగిన బీహార్, వెస్ట్ బెంగాల్ ఎస్ఐఆర్లు రుజువు చేస్తూ ఉన్నాయి.
ఓటర్లకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, హౌస్ ట్యాగ్ రిసిప్ట్స్, ఎలక్ట్రికల్ బిల్స్, వాటర్ ట్యాక్స్ బిల్స్, అట్లాగే పాస్పోర్ట్ ఉండి అనేక సంవత్సరాలుగా ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండొచ్చును. కానీ ఎస్ఐఆర్లో తర్వాత మీ పేరు ఉందో లేదో ఓటు పోయి ఉండొచ్చును. అంటే మీరు బ్రతికి ఉన్న ఓటర్ లిస్టులో చనిపోయినట్లుగానే వాళ్ళు కానీ నిన్నటి వరకు జరిగినటువంటి ఎస్ఐఆర్లో ఇదే జరిగింది. అంటే ఓటర్లను శాశ్వతంగా కాగితాలలో అంటే ఓటర్ లిస్టులో ఈ ఓటర్లను కొంత చంపేయటం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ క్లియర్గా కనబడుతుంది. అదే ట్రాన్స్పరెంట్గా జరగకపోతేనే ఇటువంటి పరిస్థితులన్నీ వస్తాయి. మరి అర్హత ఉన్నటువంటి ఓటర్లు కూడా తాము అర్హులమేనని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి దుస్థితి దేశ ప్రజలకు ఉందని అర్థం చేసుకోవాలి. ఓటర్పై డౌట్ ఉంటే వారిని లాజికల్ డిస్క్రిపెన్సీ జాబితాలోకి నెట్టి వారికి ఓటు హక్కు లేకుండా చేయటం, అసలు ఈ లాజికల్ డిస్క్రిపెన్సీలో ఉన్న ఓటర్ల విషయం పైన నిర్ణయం తీసుకోకుండా ఎస్ఐఆర్ పేరుతో వారి ఓటు హక్కును కాలరాయటం ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో ప్రూవ్ అయింది. కొన్ని లక్షల మంది లాజికల్ డిస్క్రిపెన్సీ కింద పెట్టి ట్రిబ్యునల్స్కి వెళ్ళి మీరు ప్రూవ్ చేసుకోండి మీ యొక్క ఐడెంటిటీ అని చెప్పారు. సో ఆ ప్రూవ్ చేసుకునే లోపు కోర్టు మ్యాటర్స్ అంటే మనకు తెలిసి లోపు ఎలక్షన్స్ అయిపోయినాయి, బీజేపీ లబ్ధి పొందింది. ఇప్పుడు మమత అదే ఆరోపణలు చేస్తుంది. అయితే ఎస్ఐఆర్ ద్వారా ఓటర్లను గుర్తించడానికి ఎన్నికల సంఘం కొన్ని అర్థరహితమైన లోపభూయిష్టమైన విధి విధానాలను ఎంచుకొని ముందుకు సాగుతుంది అనడంలో సందేహం లేదు. లోపభూయిష్టమైనటువంటి విధి విధానాలు ఏమున్నాయి? మీ పేరు మిస్ మ్యాచ్ అని చెప్పటం. ఉదాహరణకు మూర్తి పేరును MOORTHY లేదా MURTHY లేదా MURTHEY అని రాస్తారు. అలాగే రామన్ అనే పేరును రామన్ అని కూడా రాస్తారు. చాలా రోజుల నుంచి మనం ఇలాగే చూస్తూ ఉన్నాం. పూర్వపు ఓటర్ల జాబితాలో ప్రతి ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ వ్రాసిన దానిని బట్టి ఓటర్ల జాబితా తయారైంది. కానీ ఇకపై చాలా ఇలా కుదరదు. ఈ పేరు మిస్ మ్యాచ్ ద్వారా గతంలో ఓటు వేసిన వారు ఆఫ్టర్ ఎస్ఐఆర్ ఓట్లు వేయడానికి అనర్హులని అర్థం. మరి అట్లాగే జెండర్ మిస్ మ్యాచ్ అని చెప్పి ఓటర్లను తొలగించడం ఎస్ఐఆర్లో ఒక భాగం. అంటే ఎక్కడైనా స్త్రీలను పురుషులుగాను పురుషులను స్త్రీలుగాను చెప్పుకుంటారా? పాత తప్పుడు ఓటర్ల లిస్ట్ ఆధారితం చేసుకొని నిజమైన ఓటర్లను ఎస్ఐఆర్ నుండి తొలగిస్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఏజ్ గ్యాప్ 15 సంవత్సరాల కంటే కూడా తక్కువగా ఉన్నా లేదా 50 ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్నా దీనిని ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో లాజికల్ డిస్క్రిపెన్సీలో జమ చేసి ఓటు హక్కు లేకుండా చేయటం. అట్లాగే గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ కానీ తాతయ్యకు సంబంధించినటువంటి మనవళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ 40 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నా మరియు ఒకరికి 6 పిల్లలు ఉన్నా అది కూడా ఈసీ సమస్యగా వారిని లాజికల్ డిస్క్రిపెన్సీలో జాబితాలకు నెట్టివేస్తూ ఉన్నారు. మరియు 2022 నాటి ఓటర్ల జాబితాలోని వాని 45 ఏళ్ల పైబడినటువంటి వారు పాత ఓటర్ల జాబితాలో స్పెల్లింగ్ మిస్టేక్స్, జెండర్ మిస్ మ్యాచ్ ఆధారితంగా చేసుకుని ఎస్ఐఆర్ తయారు చేస్తున్నారు. ఈ దేశంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏజ్ సరిగ్గా ఉన్న జెండర్ మిస్ మ్యాచ్డ్ కానీ పాత ఓటర్ల జాబితా ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయండి. సిస్టంలో ఎంట్రీలోను ప్రింట్అవుట్లోను ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి తప్పులకు కూడా మీరే బాధ్యత వహించాలి. ఇది ఎంతవరకు సమంజసం? కొంతమంది ఓటర్లకు ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ అయ్యిందని ఓటర్లను తొలగిస్తున్నారు. మన దేశంలో ఏజ్ నిర్ధారణ, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి పుట్టిన తేదీ సరిగా నమోదు కాని వారు చాలా మంది ఉన్నారు. వారి వయసు ఒక్కో చోట ఒక్క విధంగా ఉంటుంది. దీన్ని ఆధారితంగా చేసుకుని ఎస్ఐఆర్ ద్వారా ఓటు హక్కును దూరం చేస్తూ ఉన్నారు. అంటే వారు ఈ దేశ పౌరులు కాదా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. వారు గతంలో ఓటు వేసినా ఎస్ఐఆర్ తర్వాత పేరు లేకపోతే మీరు ఓటు వేయడానికి అనర్హులుగా చూడటం సమంజసమేనా? మరి వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ తర్వాత ప్రభుత్వ ప్రకటనలు ఎలా ఉన్నాయి? వెస్ట్ బెంగాల్ న్యూ చీఫ్ మినిస్టర్ సువేందు అధికారి ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. అన్నపూర్ణ భండార్ అనే పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ అమలు చేస్తామని, కానీ ఈ పథకం ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వారికే వర్తిస్తుందని దాని సారాంశం. అంటే ప్రభుత్వ పథకాల అమలులో కోత విధించడానికి ఈ విధానం ఎంచుకున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఇప్పటికీ లక్షల మంది వారికి ప్రభుత్వ పథకాల అమలు కావని అర్థం. తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధంగానే ప్రకటించవచ్చు కదా అన్న ప్రశ్న కూడా తలెత్తుంది. పూర్వంలో ఓటర్లు తమకు కావాల్సినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని, తమకు నచ్చిన ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునేవారు. కానీ ప్రస్తుత లోపభూయిష్టమైన ఎస్ఐఆర్తో నాయకులే తమ ఓటర్లను ఎన్నుకోవడం చూస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేని, అర్థం కాని అమాయక ఓటర్లను జెండర్ మిస్ మ్యాచ్, ఏజ్ సరిగా లేదని, స్పెల్లింగ్ మిస్టేక్స్ అని నిర్ధారించి ఎస్ఐఆర్ ద్వారా ఓట్లను తొలగించడం ఎంతవరకు సమంజసం? అసలు పూర్వం ఎన్నికల కమిషన్ను నియమించే ప్యానెల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత మెంబర్స్గా ఉండి ఈసీపై నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్యానెల్ నుండి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు తొలగించి ప్రధాని, కేంద్ర మంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్ ప్యానెల్ను ఏర్పరిచారు. 3 సభ్యుల్లో 2
వాళ్ళ పార్టీకి ప్రభుత్వానికి చెందినటువంటి వారే ఉంటే ఆ ఎలక్షన్ కమిషన్ నిజాయితీగా పనిచేస్తుందని ఎవరైనా అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎస్ఐఆర్ పట్ల ప్రజలు ముఖ్యంగా బీజేపీ పార్టీ ఎన్డీఏ వ్యతిరేక వర్గాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నది. గత ఎన్నికల్లో బూత్ వైజ్ నియోజకవర్గాల వారీగా ఏ పార్టీలకు ఏ ప్రాంతాలలో ఓట్లు ఎలా పడ్డాయి అన్న డేటా ఆధారితంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రభుత్వ పెద్దలచే అనుకూలంగా చేపట్టబడినదని అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మహిళలు, పేదలు, ఇతర వెనుకబడిన వర్గాలను టార్గెట్ చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం ప్రజాస్వామ్యానికి సమాధి కట్టడమే. ఇక్కడ ప్రధానమైనటువంటి నోట్ ఏంటంటే ఈసీ యూజింగ్ ఏఐ సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్. అంటే ఇక్కడ ఎన్యూమరేటర్స్ కానీ లేకుంటే బిఎల్ఎస్ కానీ వాళ్ళు సేకరించినటువంటి డేటా కాకుండా ఎన్నికల సంఘం అధికారులు వాళ్ళు నియమించినటువంటి వాళ్ళు ఇంటింటికి తిరిగి ఆ యొక్క డేటాని మ్యాచ్ చేయకుండా, డేటా అంటే మనం వచ్చి డైరెక్ట్గా ఇన్ పర్సన్ చేయకుండా ఏఐ సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ వాడి ఎరైజ్ ఓటర్ నేమ్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్, అక్కడ బీహార్, వెస్ట్ బెంగాల్లో ఏఐ అల్గారిథమ్స్ సాఫ్ట్వేర్స్ వాడి అవుట్ రైట్ గా బల్క్ గా ఓటర్లు పీకేశారు. ఈ కొన్ని నియోజకవర్గాల్లో 30,000, కొన్ని నియోజకవర్గాల్లో 40,000, ఇట్లా మొత్తం 95 లక్షల నుంచి 97 లక్షల ఓటర్లు బీహార్లో పీకేసినట్టు, వెస్ట్ బెంగాల్లో పీకేసినటువంటి పరిస్థితి వితౌట్ ప్రాపర్ గ్రౌండ్ వెరిఫికేషన్ బై యూజింగ్ లోకల్ అఫీషియల్స్. ఇది చెప్తున్నా, లోకల్ అఫీషియల్స్ లేకుండా, ఎన్యూమరేటర్స్ లేకుండా, లేదంటే బిఎల్ఎస్కి సంబంధం లేకుండా, వాళ్ళకి సమాచారాలు లేకుండా, వాళ్ళు కనీసం ఉన్నారా లేదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన హిస్టరీ ఏంటి, మరి ఎక్కడ పొరపాటు జరిగింది, ప్రభుత్వ వ్యవస్థల్లో పొరపాట లేకుంటే ఎంట్రీలో మిస్టేకా, ఇవన్నీ చూడకుండా కేవలం అది మిస్ మ్యాచ్ అని ఇది మిస్ మ్యాచ్ అని కొట్టేసి లాజికల్ డిస్క్రిపెన్సీలో పెండింగ్లో పడేస్తే వాళ్ళు ఆ ఎన్నికలకి ఓటు ప్రూవ్ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు ఎక్కడ జరుగుతుంది, అక్కడ ఎస్ఐఆర్ పేరుతో పెద్ద ఎత్తున ఇటువంటి కార్యాచరణ తెరలేపటం, అది ఖచ్చితంగా బల్క్గా తీసేసినటువంటి ఓట్ల ద్వారా మెజారిటీ తగ్గిపోవటం, మెజారిటీ తగ్గిపోతే ఖచ్చితంగా మన ఓటు హక్కు కోల్పోతే మన ఓటు వేయలేనటువంటి పక్షంలో అది అధికార పార్టీ బీజేపీ పార్టీకి లబ్ధి జరుగుతున్నటువంటి నేపథ్యం అనే ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ జరగబోయే ఎస్ఐఆర్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అప్రమత్తమైంది. వాళ్ళు ఆల్రెడీ బిఎల్ఎస్తో కొంత కోఆర్డినేషన్లోకి వెళ్ళిపోయి బూత్ లెవెల్ మీటింగ్స్ పెట్టుకుంటారు. అయినప్పటికీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండి గ్రౌండ్ లెవెల్లో లోకల్ అఫీషియల్స్తో కోఆర్డినేట్ చేసుకుంటా ఏ ఓటు ఉంచాలి, ఏ ఓటు తీయాలనేది చాలా కీలకంగా వాళ్ళు గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే భవిష్యత్తులో రాజకీయంగా ఆ యొక్క పార్టీలకు ఆ యొక్క నెక్స్ట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఓటర్ లిస్టులో ఓట్లను భారీ స్థాయిలో తీసేసిన తర్వాత ఇక ఏం చెప్పినా దాన్ని మళ్ళీ ఎడిషన్స్ రావు, ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి ఫైనల్ లిస్ట్ మీద చాలా కీలకమైనటువంటి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో చూద్దాం తెలంగాణ ఎస్ఆర్లో ఏం జరగబోతుందో. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.